అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ అట్ ఫామ్ హౌస్. దండకాయలు వచ్చినాయి. ఇంకా మంచిగా ఇస్తే పాదు ఏమైంది, ఒళ్ళిపోయినట్టు అయింది. పాపం అది పాపం అక్కడ ఎక్కింది దాని మీద. ఏమైంది కోచికలు అలాగే కాయ అవుతానమాట. ఇది వచ్చే వారానికి కూడా వస్తుంది. ఉంచితే మాత్రం టంగనాలు అయిపోయింది. ఎందుకంటే ఇలాగే ఉంది. హాయ్ అండి. ఫస్ట్ మన ఆషాఢ మాసంలో మా చెట్టు గోరింటకి ఎంత బాగా పండిందండో. నేను అయితే గిన్నెలు తోమి అరిగిపోయింది, కానీ ఎంత బాగా పండిందో మా చెట్టు గోరింట. అందరూ మంచిగా ఆషాఢ మాసంలో పెట్టుకుంటారు కదా, మీరు కూడా పెట్టుకోండి, ట్రై చేయండి. అయితే ఇప్పుడు వచ్చేసి మేము మన ఫ్రెండ్ శైలేజ వాళ్ళు ఫ్లాట్కి వెళ్తున్నామండి. వాళ్ళు వెజిటేబుల్స్ పెట్టారంట. అసలు ఏం పెట్టారో ఎలా ఉందో ఒకసారి చూసొద్దాం రండి. మన వెంచర్లోనే మన ద్వారాగా తీసుకున్నారు కదండి శైలేజ వాళ్ళు. అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. రండి చూద్దాం ఒకసారి. ఇలాచి, దాల్చిన చెక్క మన దగ్గర లేవు. అప్పుడే అనుకున్నాము పెడదామని. ఇది పెట్టలేదు కుమార్. ఇది కాలేజీ సెలవు అన్నాడు. ఇంకా మాట్లాడితే నిమ్మకాయ వెళ్ళిపోవాలి. ఈ సరిగ్గా తొందరగానే వస్తాయి. ఇంటికాడ బాగున్నాయి. ఇంటికాడ నేను ఏమి తేలేదు పోయడానికి. చూసుకుంటుంది పోయితుంది. అది బాగానే ఉందిలేండి, నీట్గానే ఉంది. ఉండనియండి అంటే పోదు, తెంపొద్దు. తీసుకెళ్ళు. కిందులు ఉన్నాయిగా. ఉన్నాయి, 2 ఉన్నాయి. పోతుంది అది కూడా తెలుస్తుంది కదా. ఎక్కడ ఎండిపోయిన దానికి తీసేయాలి. ఎండింది బాగుంది. మళ్ళీ ఇష్టం పెట్టుకుందాం. భలే బాగుంది నీట్గా కాయ. ఇంకా అవుతుంది కదా అంటే ఇది లావ్ అవుతుంది.
పెద్ద కాయ లేదు, అంతంత పొడుగు అవుతుంది. ఇంకా అవుతుంది. దీనికంత పొడుగు అవుతుంది, అది ఉంచితే పెద్దగా అవుతుంది. మంచి మంచి ఇస్తున్నాం అది. ఇంకెందుకులేండి, ఈ ఇలాగుంటే చక్కగా ముక్క బాగా మెత్తగా అయిపోతుంది. ఇంకా భలే లేతగుంది అబ్బా, భలే ఉంది. అది వచ్చే వారానికి అవుతుందండి. వచ్చే వారం అవుతుందో అది ఎండిపోతుంది. అవునవును, బాగా. చెట్టు ఇప్పుడు మనకి హార్వెస్ట్ అంటే ఏమీ లేదండి. ఒక సొరకాయ మొన్నడగా పోయినసారి ఎలా వచ్చిందో సొరకాయ, ఆనపకాయ, నిమ్మకాయలు అండి. నిమ్మకాయలు కొన్ని ఉన్నాయి, అవి కోసుకున్న తర్వాత మనం కొంచెంగా, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. మన కామెంట్స్ పెట్టారు, అడుగుతున్నారు. ఎలా అంటే ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకుంటే ఎలా ఉంటుంది ఏంటని చాలాసార్లు అడిగారు, చాలాసార్లు చెప్పాను. అది ఎంతలో కట్టుకుంటే బాగుంటుంది, ఎలా కట్టుకుంటే బాగుంటుంది అనేది నేను ఒక చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నానండి అడిగిన వాళ్ళకి. మన సబ్స్క్రైబర్లు కూడా కామెంట్ చేశారు, అలాగే ఫోన్ చేసి కూడా అడుగుతున్నారు, ఎలా ఉంటుందమ్మా ఏంటి, కట్టుకుంటే ఎలా ఉంటుంది, ఉండొచ్చా లేకపోతే ఏంటి అని, ఎంతవరకు కట్టుకుంటే బాగుంటుంది, మనం ఎంతవరకు చేయగలుగుతాం అనేది నేను చిన్న సలహా అయితే చెప్తానండి. పాటించండి, పాటించకపోనేయండి, ఒక ఆలోచన అయితే వస్తుంది కదండి. ఎందుకంటే మనము ఎంతవరకు అయితే చేసుకోగలుగుతామో అంతవరకు కట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. మరి చిన్న హార్వెస్ట్ చేసేసిన తర్వాత మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి కొంచెంగాను. రెండు ఇప్పుడైతే కొంచెం నిమ్మకాయలు ఉన్నాయండి, నిమ్మకాయలు కోద్దాం. అక్కడక్కడ అయినకాయలు ఉన్నాయిగా, మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ రాలుతున్నాయి ఆంటీ. అవసరం అంటే తీసుకెళ్ళి అంతేనంటారా? మరి కొన్ని కాయలు అందులో ముగ్గులు కాయల వరకు పైన చూడు. వెళ్దామండి. ఒక కాయ కోస్తుంటే ఇంకో కాయ రాలుతుంది. ముట్టుకుంటే మాగింది కదా, ముట్టుకుంటే రాలుతాయి. పచ్చి కూడా రాలిపోయింది. ఇదేనా చింటుగా నేనంట నీళ్ళు కోసేసుకోండి, ఇవ్వండి. అవి వచ్చిన తర్వాత గోంగూర కూడా వచ్చింది. గోంగూర పప్పులోకి కోసుకెళ్దాం, వచ్చే వారం తీస్తాను. ఇంకా గుడ్డు అసలు రావట్లేదు ఆంటీ. అసలు రాలేదు పాపం మీ రోజు. అదే వెళ్ళిపోతుంది. ఏంటంటే ఉసిరికాయలా ఉండే నీళ్ళంటే రాలుతాయేమో. అయ్యో కింద రాలిని 2-3 కాయలు పిట్టలు తింటాయిలే, ఉండనియండి, పోనీయండి. అదే అదే ఉండనియండి, చిలకలన్నీ తింటాయి, మనం ఏం చేస్తాం ఇంకా. అవునవును, ఎక్కడో పైన ఉన్నాయి ఆంటీ. అవును, అయ్యో పిండి వచ్చేసి కోస్తురాడు. సాంబార్లో వేసేసుకుని తింటే బాగానే ఉంటాయి ఆంటీ, మామూలుగా అయితే అబ్బా గోరు గుచ్చి. కొత్తిమీర తీసేదా? అయితే ఇప్పుడు మనకు వచ్చేసి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆ రోజు అడిగారన్నాను కదండి మన సబ్స్క్రైబరు. నేను ఏంటంటేనండి, ఇప్పుడు మనం అనుకుంటామండి ఫామ్ హౌస్ కట్టుకుంటే మంచి, చాలామందికి చాలా కోరికలు ఉంటాయి. ఎలా అంటే మంచిగా అద్దాల మేళ్ళకి కట్టుకోవాలని, లేకపోతే పూర్వం కట్టుకునేవారు కదండి మండవాళ్ళు, అలా కట్టుకోవాలని చాలామందికి అనిపిస్తూ ఉంటుందండి.
అంటే నాకు కూడా అలాగే ఉండేది, అలా మండువలాగా కానీ లేకపోతే చక్కగా పైన అద్దాల్లాగా పెట్టించి కట్టుకోవాలని కానీ పెద్దగా కట్టుకోవాలని అలా అనిపించేది. అయితే నాకు మేము ఇక్కడ కట్టుకున్న తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇలా ఈ ప్లేసుల్లో ఫామ్ హౌస్లాగా కట్టుకుంటే మనకి ఎలాగండి సింపుల్గా కట్టుకోవాలండి, ఏదైనా సరే సింపుల్గా కట్టుకోవాలండి, మనం చేసుకునేలాగా ఉండాలన్నమాట. ఎప్పుడన్నా మనకు పనులు ఎవరన్నా రాలేదనుకోండి ఆ పని మనం చేసుకునేటట్టు ఉండాలి, లేదంటే చాలా కష్టమవుతుంది. ఎందుకంటారేమో మేము ఇప్పుడు మాకు చిన్నదండి, రేకులది చిన్నగా షెడ్ లాగా వేసుకున్నాం మేము, లోపలైతేని చిన్న చిన్నగా ఏర్పరచుకున్నాను నేను, వండుకోవడానికి సామాన్లు కానీ గిన్నెలు కానీ అలా చిన్న చిన్నగా పెట్టుకున్నాను. అయినా మేము వచ్చేసరికి బల్లి బాత్రూంలో వేస్తుంది చూడాలండి, అసలేని ఒక రేంజ్లో వేస్తాయి అన్నమాట. అవి తుడవడానికి కానీ బూజులు పట్టేస్తాయి అన్నమాట, బూజులు కానీ ఎలుకలు వస్తాయి. ఆ ఎలుకలు వచ్చి ఏసీలోకి వెళ్ళి ఏసీ ఖరాబ్ చేసేయటం, దుప్పట్లు కానీ అన్నీ డ్యామేజ్ చేస్తాయండి. ఇక్కడే ఉండేలాగైతే మనం ఎంతైనా చేసుకోవచ్చండి. నా ఉద్దేశ ప్రకారం ఎంతలో కట్టుకోవాలనుకుంటేనండి అరెకరం అండి, సింపుల్గా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఒక అరెకరం తీసుకోవాలి, లేదు మాకు ఇంకా కొంచెము ఆవులు గేదెలు అవి అనుకుంటే ఒక ఎకరం అండి, 1 ఎకర్ కానీ హాఫ్ ఎకర్లో కానండి, హాఫ్ ఎకర్ కూడా చాలా గేదెలు ఆవులు మేపుకునేలాగాను మనం ఇలాగ ఏమైనా 4 మొక్కలు కూరగాయల మొక్కలు పాదులు పెట్టుకునేలాగాను బాగుంటుందండి, సరిపోతుందండి. అంతకు మించి అనుకోండి రిటైర్ అయిపోయిన లైఫ్ స్టైల్ చాలా బాగుంటుందండి. అంతకు మించి ఇంకా మనం ఎక్కువ ఊహించుకున్నాం అనుకోండి, పెట్టుకున్నాం అనుకోండి, చేయలేమండి, చేయలేమన్నమాట. అందరిలాగా ఉండరు కదండి. ఇప్పుడు నేను ఉన్నాను చేయగలుగుతాను ఏదోటి, కొంతమంది ఉంటారు చేయలేరు. నాకు కూడా ఎన్ని రోజులు ఉంటుందండి ఓపిక, కొంచెం వయసు అయిపోయిందంటే మనకు కూడా అసలు ఓపిక ఉండదండి. ఈ జనరేషన్లో ఇప్పుడు తినే ఫుడ్లు మనం ఎంత కేరింగ్ తీసుకున్నా సరే, ఎలాగ ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యంగా తిని ఉండాలన్నా ఏదో ఓ రూపంలో ఏదోలాగా మనకి బాడీలోకి వీక్నెస్ అయితే వచ్చేస్తుందండి మనుషులకి. ఈ వాతావరణం ఈ క్లైమేట్ చేంజ్ అయిపోయి ఫుడ్డు మనుషులు పరిగెడతానే ఉన్నారు కదండి, ఎప్పటికీ ఎక్కడ ఆగుతలేదు, తగ్గేదేలే అనుకుంటా పరిగెడతానే ఉన్నారు జనాలు. దాన్ని బట్టి మనం ఎన్ని అనుకున్నా ఎన్ని చెప్పుకున్నానండి, నిజమండి, ఇది వాస్తవం. ఏంటంటే మనుషులే ఎప్పటికీ మనం సాధారణంగా మారలేమండి, అలాగని ఇప్పటికీ చేసుకోలేం పనులు. అందుకు కాబట్టి మనము ఎవరైనా సరే రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఇలా ఉంటే చాలా బాగుంటుందండి. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారండి, ఇలాంటి నేచర్కి దగ్గరగా ఉంటే. అటువంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే అండి, చిన్న సలహా, ఒక హాఫ్ ఎకర్ చాలండి. హాఫ్ ఎకర్లో మంచిగా ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు సింపుల్గానండి. ఎందుకంటే మనకి చేసుకోలేమండి, చెప్తున్నాను కదా, చేసుకోలేము. మనం పనోళ్ళు కూడా అత్తమానం ఎనీ టైం వాళ్ళు ఉండరండి పని చేయడానికి. మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ కొంతమంది చేసేలాగా ఉండరు అన్నమాట. వచ్చినా వాళ్ళకు కూడా కొన్నిసార్లు వాళ్ళు రాకపోతే ఏ పని అయినా సరేనండి, ఎనీ టైం ఏ పనైనా ఎప్పుడైనా సరేనండి, ఎవరమైనా సరే వాళ్ళు రాకపోతే మనం చేసుకునేటట్టు మనం చూసుకోవాలండి. అది మనం ఆరోగ్యంగా ఉండాలి, పని చేసుకోవాలి, అన్ని రకాలుగానే ఉండాలండి మనకి, లేదంటే చాలా కష్టమైపోతుందండి. ఇంక ఉండుండే కొద్ది ఇంకా కష్టమైపోతుంది. అందుకు కాబట్టి నా ఒక చిన్న సలహా ఏంటంటే, రిటైర్ అయిపోయినా కానీ నార్మల్గా ఇలాగా వీకెండ్లో వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు అవని కానండి, ఒక హాఫ్ ఎకర్లో కట్టుకుంటే చాలా బాగుంటుందండి, లైఫ్ బాగుంటుంది. మనం ఎప్పుడన్నా వచ్చి సింపుల్గా చేయించుకోవచ్చు, మనం కూడా వీలైతే చేసుకునేటట్టు ఉండాలన్నమాట. అలా చూసుకుని కొనుక్కోండి ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరేనండి. ఇదేనండి నా చిన్న సలహా. అంటే చాలామంది అడుగుతున్నారు, ఎకరాలంటే కొనుక్కోవచ్చండి, డబ్బులుంటే ఎంతైనా కొనుక్కోవచ్చు. మెయింటెనెన్స్ చేయించుకునే స్తోమత అంతా ఉంటే ఎన్ని ఎకరాలైనా కొనుక్కుని చేయించుకోవచ్చు, వ్యవసాయాలు కూడా పండించుకోవచ్చు అన్నమాట. దానికి ఏం ప్రాబ్లం లేదండి. వాళ్ళ గురించి నేను చెప్తా లేదండి, కొంతమంది అడుగుతున్నారండి ఎంత అయితే బాగుంటుంది, ఎలాగైతే బాగుంటుంది అనే వాళ్ళకు మాత్రమేనండి నా చిన్న ఈ సలహా. ఒక హాఫ్ ఎకర్లో కానీ 1 ఎకర్లో కానీ చాలండి సింపుల్గా. ఎకరం కూడా ఎక్కువేనండి నాకు తెలిసి, ఎందుకంటే చేయలేమండి, అనుకున్నంత ఈజీ కాదు, చేయలేము. ఇది ఇప్పుడు వచ్చేసరికి ఇట్లా గడ్డి వస్తుందండి, ఈ గడ్డి ఇప్పుడు ఆంటీ కొంతవరకు చేయిస్తుంది, ఆంటీతో పాటు నేను కూడా సాయం ఉండి చేస్తాం. ఆవిడైనా ఎంతవరకు చేస్తుందండి, పెద్దోళ్ళు అయిపోయారుగా, వాళ్ళు కూడా ఎంతవరకు చేస్తారు. అలా తప్పితే ఈ రోజుల్లో పడిచోళ్ళు వచ్చి చేసే అంత అయితే సీన్ ఉంటలేదండి. వాళ్ళకి స్టైలు అంతా మొత్తం అంతా వాళ్ళు వేరేలాగా ఉంటారన్నమాట.
కొంచెం పెద్దోళ్ళు అయితే చేయగలుగుతారండి. ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా చదువులు అవి ఇవి నేర్చుకుంటున్నారు కదండి. ఇది వరకు అంటే అంత ఉండేది కాదు. ఇంత చదివితే చాలులే అనుకునేవారు పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ. ఇప్పుడు అలా కాదండి, పెద్దగా చదివిపించుకుంటున్నారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా పెద్దగా చదివిపించుకుంటున్నారు. పెద్ద ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు. వాళ్ళు కూడా అలాగే వేరే దేశాలు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. పిల్లలు కూడా మన దగ్గర ఉండలేదండి. అటువంటిప్పుడు మనము ఎంతవరకు సింపుల్గా ఉంటే బాగుంటుంది అంతవరకు ఉంటే బాగుంటుందండి. పిల్లల మీద కూడా ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరో ఆధారపడొద్దండి. అది మనం పేరెంట్స్ కూడా రిటైర్ అయిపోయిన వాళ్ళం కూడా ఉంటాం కదండి. అందరమును చాలామంది కూడాను వాళ్ళు కూడా ఇలాగ చాలా బాగుంటుందండి, ఆనందంగా ఉంటుంది అన్నమాట. కాకపోతే ఒకటి, మన చుట్టుపక్కల కొంచెం హాస్పిటల్ కొంచెం దగ్గరగా ఉందా లేదా అదొకటి చూసుకోవాలి. మనకి మనుషులు వస్తారా రారా, అయితే వస్తే ఎంత దూరం ఉంటారు మనకి. ఎందుకంటే ఒక వయసు అయిన తర్వాత అండి మనకి ఇవి ఖచ్చితంగా అవసరం అవుతాయి అన్నమాట. హాస్పిటల్స్ కానీ ఎవరైనా వచ్చి చేయడానికి కానీ మనకంటూ ఒక టైంలో ఒక టైంలో ఏదన్నా అవసరం అవుతుంది. అలాంటిప్పుడు మనకు అలా ఏదైనా తెస్తున్నారా లేదా, మనం వెళ్ళి తెచ్చుకోగలుగుతున్నామా లేదా, ఎంత దూరం ఎంత డిస్టెన్స్ ఉంటుంది, ఇవన్నీ చూసుకుని ఫామ్ హౌస్లు కూడా కట్టుకోండి, కొనుక్కోండి స్థలాలు కూడానండి. ఎందుకంటే మరి తక్కువగా వస్తున్నాయని మీరు దూరం వెళ్ళారనుకోండి, ఆ దూరంలో ఎలా ఉంటాయో మేము చాలా లెక్క తిరిగి చాలా చోట్ల తిరిగి మేము ఇక్కడ తీసుకోవటం జరిగింది. 10 రూపాయలు ఎక్కువ అయినా కానీ ఇక్కడ ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడు మంచిది అనిపిస్తుంది. అప్పుడు మాకు ఇక్కడ కూడా చాలా దూరం అనిపించింది. ఇప్పుడు మాకు చూస్తుంటే మేము చూసిన దాన్ని బట్టి అప్పుడు తిరిగిన దాన్ని బట్టి ఇక్కడ తీసుకుంటుంటే మాకు ఇక్కడ చాలా ఇప్పుడు మేము మంచి పని చేసాం అనిపిస్తుంది. అప్పుడులో మాకు అనిపించింది దూరమేమో అనుకున్నాం, కానీ ఇంకా వెళ్ళిన దూరంతో పోలిస్తే ఇది చాలా మంచి పని చేసాం అనిపిస్తుంది. అలాగా బెటర్ అనిపిస్తుంది అన్నమాట. ఎవరికైనా తక్కువకు వస్తున్నాయని ఎక్కువ దూరాలు వెళ్ళిపోకండి. ఇదో చిన్న సలహా అండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే తక్కువ పెట్టి మనం ఎక్కువ దూరంలో కొన్నా కానీ వేల సంవత్సరాలండి మనం అయిపోతాము. మన పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోయి ఎక్కడెక్కడ ఎవరు సెటిల్ అవుతారో కూడా తెలియదు. కొన్ని ఇక్కడ కూడా చూస్తున్నాం అన్నమాట. అందుకు కాబట్టి తక్కువకు వస్తున్నాయని ఎక్కువ దూరాలు వెళ్ళకుండా మీకు కన్వీనియంట్గా ఉండేటట్టు మీకు దగ్గరగా ఒక గంటన్నరండి, గంటన్నరలో జర్నీ. 2 గంటలు కూడా ఎక్కువేనండి ఈ రోజుల్లో ఈ టయానికి. ఎందుకంటే ఈ టయాన్ని బట్టి మనుషులకి ఆరోగ్యాలు ఎక్కడండి, బీపీ షుగరు ఆస్తమా గీస్తమా అన్నీ వస్తున్నాయండి. వాటిని కాపాడుకోవడానికే మనకి టైం సరిపోతలేదు. ఇంక ఈ ఎకరాలు కొనుక్కుని వాటిని ఏం కాపాడుకోగలుగుతామండి. వాటిలతో మరి ఇంకా మనకి ఇంకా హార్ట్ అటాక్లు స్టార్ట్ అవుతాయి అన్నమాట. అదొక తలకాయ నొప్పి అన్నమాట. అందుకు కాబట్టి ఎక్కువ దూరాలు వెళ్ళకోకుండా తక్కువలోనే కొంచెం 10 రూపాయలు ఎక్కువైనా కొనుక్కోండి. మీకు చక్కగా వెళ్ళి వచ్చేటట్టు చూసుకోండి. అది పావు ఎకరలోనే కొనుక్కోండి, నా సలహా అండి. మీకు డబ్బులుంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, ఎక్కడన్నా పర్వాలేదు, కానీ మరీ ఏదోలాగా చెయ్యొద్దండి ఏదన్నాను. అదండి నేను ఇంతే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతకంటే ఎక్కువ చెప్పినా బాగోదు, మంచిది కూడా కాదన్నమాట. వాళ్ళకి కొంతమందికి ఉంటుందండి, డబ్బులు ఉన్నాయి కదా మనం భూమి మీద పెట్టండి. దగ్గరలో చూసుకునేటట్టు ఎక్కడైనా పెట్టుకోండి. నేను ఎందుకంటేనండి ఈ పావు ఎకరా అని ఎందుకంటే కేవలం మన గురించి అంటే నా గురించి కేవలం నన్ను నేను ఊహించుకుని, మాది మిడిల్ క్లాస్ అండి, కేవలం మిడిల్ క్లాస్ మాది. అందుకని మాలాగా ఉన్న వాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రమే నా చిన్న ఈ సలహా అండి. ఎందుకంటే కొంచెం డబ్బున్న వాళ్ళకైతే కాదు. ఆ డబ్బున్న వాళ్ళు వేరేలాగా వెళ్ళి వేరేలా కొనుక్కుంటారు, అది వేరే విషయం. మనలాగా మిడిల్ క్లాస్ లాగా ఉన్న వాళ్ళకి మాత్రమే నా చిన్న ఈ సలహా అండి. అదండి, పావు ఎకరా, ఇంతకు మించి ఎక్కువ వద్దండి. అది మన మధ్యలో అరెకరా ఉంటుంది. అదే అరెకరం అండి, అరెకరము పావు ఎకర కూడా కాదులే, అరెకరం అండి. అరెకరం ఉంటే మన గేదెని ఆవని కుక్కని మేకని అలాంటివి పెట్టుకోవడానికి బాగుంటుందండి. మన కోరికలు కొంచెం తీరుతాయి, కొంచెం చేయడానికి పర్వాలేదండి. వాళ్ళ పనులు వచ్చినా రాకపోయినా మనం కొంచెంగా చేసుకోవచ్చు, మరీ ఎకరాలు అయితే కాదండి. ఇదండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇదండి నా చిన్న సలహా. అది రిటైర్ అయిపోయిన వాళ్ళు ఎలా ఉంటుందమ్మా అని అడిగారు, చాలా బాగుంటుందండి. రిటైర్ అయిపోయిన వాళ్ళకండి నిజంగా మంచి హ్యాపీగా కొంచెం బతికే కొన్ని రోజులైనా హ్యాపీగా, ఇంకా అంతనే ఎక్కడోళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు, ఇంకా మనకి ఏమీ పర్వాలేదు అనుకున్న వాళ్ళకండి చాలా బాగుంటుందండి. ఈ లైఫ్ చాలా బాగుంటుందండి. నేచర్కి దగ్గర చాలా సంతోషంగా ఉంటారండి. ఉన్న దాంట్లో 4 మొక్కలు పెట్టుకుని 4 కూరగాయలు పెట్టుకుని ఆ సాయంత్రం పొద్దున్న అంత వండుకుని తిని మంచిగా హ్యాపీగా గడపొచ్చండి.
అదే వాళ్ళకు కూడా నేను ఎక్కువ సలహా చెప్పేది ఏంటంటే కొంచెం అన్ని ఫెసిలిటీస్ దగ్గరగా ఉండేటట్టు చూసుకోండి. అది మీరు ఎక్కడ తీసుకున్నా, ఎందుకంటే మన ఆరోగ్యాలు కూడా అంతంత మాత్రమే కాబట్టి మనకు అన్నీ కావాలి. మనం వెళ్ళగలగాలి, తెచ్చుకోగలగాలి, ఎవరన్నా ఉంటే రాగలగాలి, చేసి వెళ్ళాలి. అలా చూసుకోండి. అదండి, చాలామంది అడుగుతున్నారు కదా. నా ఉద్దేశం మన మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్పే సలహా ఇదండి. మరి కొంచెం లేగ్ అయితే కనుక క్షమించండి, ఎక్కువగా అయితే కనుక క్షమించండి. మరి మనకి ఇంకా పంట అయితే కొంచెం టైం పడుతుందండి, 15 రోజులు టైం పడుతుందండి. మనకి ఏ వెజిటేబుల్ రావాలన్నా 15 రోజులండి. వంకాయ, బెండకాయ, బీరకాయ ఏదైనా కానీ 15 రోజులు టైం పడుతుంది. అంతవరకునండి కొంచెం ఓపిక చేయండి. అప్పుడు హార్వెస్ట్ చేసేటప్పుడు మంచిగా చేసి చూపిస్తాను. ఈలోపు నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ కొంచెం మా టిల్లు బాబుని వదిలేసి రావచ్చామండి, ఎందుకంటే కుదురుతులేదా వాడితో కొంచెం ఇదవుతుందని. ఈసారి నెక్స్ట్ వీకు కానీ 2 రోజులు టైం తీసుకుని వచ్చినప్పుడు ఇదిగోండి ఈ గడ్డ అంతా ఈ గడ్డి పని ఉందండి, ఇదంతా చెయ్యాలండి, ఇదంతా తీసేయాలన్నమాట. పిచ్చి పిచ్చిగా వచ్చేసింది, ఒకసారి చూపియండి. ఇట్లా పిచ్చిగా వచ్చింది, ఇదంతా చెయ్యాలన్నమాట. ఇదంతా చేయాలంటే కూలి పనికి మనిషిని పెట్టాలిగా. ఆ మనిషిని పెట్టామంటే ఆ మనిషికి కూలి పని ఇవ్వాలిగా. అంత ఇయ్యలేమనుకున్న వాళ్ళు మనమే చేసుకోవాలిగా. ఒకవేళ వాళ్ళు రాకపోతే కూడా మనమే చేయాలిగా. అందుకని డబ్బులు ఇచ్చినా వాళ్ళు వేరే పనుల మీద వెళ్తున్నామా కుదరతలేదంటే అది మనమే చేసుకోవాలి కాబట్టి అది పని ఉంటుంది కాబట్టి అందుకనండి. మళ్ళీ నేను నెక్స్ట్ వీకు ఒకవేళ వీలైతే 2 రోజులు ఉండేటట్టు కానీ, లేకపోతే నాకు కుదిరినప్పుడు కొంచెం ఒక 2 days ఉండేటట్టు వస్తే కొంచెం చిన్నగా పనులు ఉన్నాయండి. ఎప్పుడు ఇల్లు అంటే మాత్రం ఎప్పుడు ఒక పని పడతానే ఉంటుందండి. అది అక్కడైనా సరే, సిటీలో అయినా సరే, ఇక్కడైనా సరే. ఇక్కడైతే కొంచెం ఎక్కువ పనే పడుతుంది మన ఫామ్ హౌస్ల దగ్గర. ఎందుకంటే ఏదో గడ్డి వస్తూనే ఉంటుంది, ఏదో ఒక పని రిపేర్లు వస్తూనే ఉంటాయి, చేయించుకుంటూనే ఉండాలి. ఇక్కడ లొకేషను, గాలి మార్పులు సెరుపులు ఉంటూనే ఉంటాయండి వాతావరణం బట్టి. అంతే కాబట్టి అండి, ఇదండి ఈ వీడియోలో అండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందామండి. నా ఈ ఒక్క చిన్న సలహా మీకు నచ్చితే కనుక కొంచెం కామెంట్స్ పెట్టండి, నేను మంచిగా చెప్పానా లేదనేది. అవునండి, ఎక్కడుంది అక్కడ ఇది అయ్యిందండి, కొంచెం దీన్ని తినేద్దాం. ఎక్కడంటే ఆ చివరకా ఇదా ఇక్కడ వస్తున్నాయిలేండి, ఉన్నాయి, పిందులు అయితే ఉన్నాయి. అన్నీ తినేసినాయి ఆంటీ బాబు. ఇవి అయినాయి అంటుంది, ఇగో తొర్ర అన్నీ తినేసినాయి. ఇది పెట్టేసింది ఒక్క. అమ్మో చాలా కాయలు తినేసినాయి అండి బాబు. ఇది అవ్వలేదంటే పాపం, మరి కాయలు అయితే అవ్వలేదు ఇంకా. సరువులే అయితే తింటున్నాయని తీయాలి తప్పితే అవ్వలేదు. మరి ఎందుకు తింటున్నాయని తీయడం ఎందుకు? ఇదైతే డాగ్ వచ్చింది. మన దగ్గర తమలపాకులు ఉన్నాయి, కొనుక్కుంటారా మన సబ్స్క్రైబర్లు ఎవరన్నా అడగనా? కొనుక్కోవడం మీద ఫ్రీగా తీసుకోమని చెప్పు. ఏమండి ఒక చిన్న మాట అండి, మన సబ్స్క్రైబర్లో ఎవరన్నా పాన్ షాప్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి ఒక విషయం. మన ఫామ్ హౌస్కి ఫ్రీగానండి వచ్చి తీసుకెళ్ళండి. తమలపాకులు అండి విపరీతంగా తీసేద్దాం అనుకుంటున్నాము, అసలు మామూలుగా కాదనమాట, ఓ రేంజ్లో పాకేస్తుంది. అది తీసేద్దాం అనుకుంటున్నాము. ఎవరన్నా ఉంటే చెప్పండి, తీసుకెళ్తారు. ఫ్రీ అండి, ఫ్రీయే. ఇప్పుడు మనకి ఈ వారం వచ్చిన హార్వెస్ట్ ఏమీ లేదండి. చిన్నగా ఇదిగో కొత్తిమీర చాలా గుమగుమలు ఆడిపోతుంది కొత్తిమీర అన్నమాట. చిన్నగా వంకాయలు వచ్చినాయి, వంకాయ, ఒక ఆనపకాయ, నిమ్మకాయ, దానిమ్మకాయ, సీతాఫలంలో వచ్చేసినాయండి ఆల్రెడీ. మనకి స్టార్ట్ అయిపోయింది కాడి నుంచి. ఓకే, కోసేసుకోవడమే. జాంకాయ ఇంతవరకు వచ్చినాయండి, ఒక కాయ తినేసాను, ఇంతవరకు వచ్చినాయి. ఇదే హార్వెస్ట్, చిన్న హార్వెస్ట్ అండి మన చిన్న ఫామ్ హౌస్లో, మన చిన్న హార్వెస్ట్. ముందు ఇంకా మంచిగా ఒక 10-15 రోజులు ఆగితే పెద్దగా చేసుకుందాం హార్వెస్ట్. అప్పుడు మనం అందరికీ ఫ్రెండ్స్కి పంచవచ్చు, ఆశ్రమాలకి ఇచ్చుకోవచ్చు, అన్నీనండి ఫ్రీ ఇంకా మన ఫామ్ హౌస్లో. ఇదండి ఫ్రెండ్స్, ఇంతవరకునండి. మళ్ళీ ఈ వీడియోలోను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు బై బై అండి.
సరే ఇప్పుడు మీకు టీ పెట్టేదా అయ్యో కింద పడిపోయింది ఆంటీ వదిలేస్తా. వదిలేయండి అండి వదిలేయండి కింద వదిలేయండి అయ్యేదన్నా మరి ఆంటీ ఎందుకు పట్టుకున్నావు పోతుంది ఎక్కడి నుంచి పడింది ఎందుకమ్మా అంత కోపం వచ్చింది నీకు పోతుంది వాళ్ళ అమ్మ వస్తుంది. మనం పట్టుకుంటే పట్టుకోమంటారు కదా ఆంటీ వీటిని చిన్నగా ఉన్నది పట్టుకోవద్దు, ఇప్పుడు అందదు మనకు దొరకదు, పోతుంది. ఫోన్లే వెళ్ళి నేను ఏం చేయమమ్మా నిన్ను సేఫ్టీగా ఎక్కడన్నా ఇద్దామని అందరం పొడిచేస్తావమ్మా కరిచేస్తావా పట్టుకో కరిచేస్తావా బంగారు ఆ? బాబు అమ్మో ఎత్తుకొచ్చి. అమ్మో బాబు బాబు అయ్య బాబు అయ్య బాబు కరిచేస్తావా కరిసి 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 అమ్మ పొడిచేస్తుంది అంటండి బాబు నన్ను అయ్య బాబు నూరెంతలుగా ఆ ముక్కు సూదాటంగా ఉంది దిగినా దిగిపోతుంది అమ్మ ఇది ఇప్పుడే పుట్టిందండి అక్కడ అది పెట్టినట్టుంది గూడు పడిపోయింది ఆంటీ పాదు గొమ్మని ఇలా లాగుతుంటే పడిపోయింది చూసుకోలేదు ఆంటీ కూడాను సర్లే దీన్ని పప్పుని సెకండ్ అమ్మో ఖర్చు ఏమో ఖర్చు ఖర్చు నేను మంచమ్మా మీకోసం నేను ఎన్ని వదులుతున్నాను అయ్యో నన్ను ఎలా ఖర్చు వస్తుందో సరే సరే అమ్మా సరే సరే బంగారం నువ్వు బంగారం కదా నువ్వు బంగారం కదా ఆడుకో బాబు అయ్యి బాబు ఎగురు మరీ ఖర్చు అవుతుంది సరే ఏమనంలే నిన్నేమను బాబు 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 పట్టుకుంటామని ఏం చెయ్యం నాన్న నిన్ను సర్లే వదిలే పోనీలే పోనీ నువ్వు బంగారం అక్కడ పెట్టండి గూడు ఉంది కదా అమ్మో ఏమి మరి ఖర్చుతుంది పోనీలు ఎక్కువ మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేయొద్దు అక్కడ వదలండి అక్కడ గూడు ఉంది ఆ గూడు కాడ వదిలి అలా పెట్టండి గుబురుగా ఉన్న అక్కడ పెట్టండి సరే ఉండనివ్వండి ఇంకా ఓకే వాళ్ళ అమ్మ మేత తెచ్చుకుని పెడతాది దానికి